మహారాష్ట్రలోని జోలాల్పూర్ అనే ప్రాంతంలో అంకిత అనే ఒక నీట్ పరీక్ష రాసినటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ అమ్మాయికి నీట్ పరీక్షలో 166 మార్కులు వచ్చాయి. 166 మార్కులకైతే ఎక్కడ సీట్ రాదు కదా. వస్తే ప్రైవేట్గా మనం ఏదో చేసుకోవడమే తప్ప ఎక్కడ కూడా సీట్ రాదు. వాళ్ళ అమ్మ నాన్నల యొక్క కళని నేను నెరవేర్చలేకపోయానని చెప్పి నన్ను క్షమించండి అమ్మ నాన్న అన్నయ్య అని చెప్పి ఒక ఇది రాసుకుని చనిపోవడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు చెప్పనా? చాలామంది వాళ్ళు వీళ్ళు అంటారు, కానీ బాధ్యులు మనమే, తల్లిదండ్రులే బాధ్యులు. నేను మీ కళను నెరవేర్చలేకపోయాను అంటే ఈవిడి కళను వాళ్ళు కన్నారు. ఈవిడి నీట్లో కనీసం 500 మార్కులైనా సంపాదించుకోవాలి. దానికి ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత ఒత్తిడి ఉంటుంది. 720 మార్కులకి 166 మార్కులు మాత్రమే అంటే అమ్మాయికి ఆ సబ్జెక్ట్ బహుశా ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే అమ్మాయికి అది ఎక్కకపోవచ్చు, లేకపోతే ఇది మాత్రమే నీ జీవితం, ఇది తప్ప ఇంకొక జీవితమే లేదు అని అమ్మాయి మెదడుని పూర్తిగా పాడు చేసి ఉండొచ్చు. నా కూతురు డాక్టర్గా ఉంటే ఎంత బాగుంటుంది, నా కూతురు పోలీసుగా అయితే ఎంత బాగుంటుంది అని ఇలాగే మనమే కలలు గనేసి పిల్లల మీద ఉద్దేస్తూ ఉంటాం. అసలు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చదువు మాత్రమే మార్గం, చదువు ఒక్కటే అంటే చదువు ఓకే, కానీ నేను అనేది ఏంటంటే అందులో స్కిల్ ఇది లేదు. స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది మనకి? ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు ఇదే డాక్టరే మన లక్ష్యమేమో, ఐపీఎస్ఏ మన లక్ష్యమేమో, ఇది పలానా ఉద్యోగమే మన లక్ష్యమేమో అనే విధంగా పరిగెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే మనము ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం, అంటే చదువుకుంటున్నాం. అసలు చదువు దేనికి? మనకి మార్గం చూపించడానికి. ప్రైవేట్ జాబు, గవర్నమెంట్ జాబు మాత్రమే కాదు, ఇంకా అనేకమైనటువంటి సొంత పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చదువు. చదువు అనేది అర్థం ఏంటి? తెలుసుకోవడం. చదువు అంటే తెలుసుకోవడం అని అర్థం, జ్ఞానం సంపాదించడం అని అర్థం. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పిల్లల్ని చదువు అంటే ప్రభుత్వ ఉద్యోగం, చదువు అంటే పలానోడు చదివాడు ఐపీఎస్ అయ్యాడు, పలానోడు చదివాడు ఐఏఎస్ అయ్యాడు, పలానోడు చదివాడు డాక్టర్ అయ్యారు, అలాగే నువ్వు కూడా అవ్వాలి, నువ్వు కూడా పలానా ఆసుపత్రిలో అలా ఉంటే మేము నిన్ను చూసి గర్వపడతాం. ఇలాంటివే కదా. 166 మార్కులు వచ్చినటువంటి ఆ పాప ఏం చదువుతుంది డాక్టర్? అది ఎంత పెద్ద ఒత్తిడితో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ అది. వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అందులో వాళ్ళు స్కిల్ పెంచుకునే విధంగా ఉండాలి. వాళ్ళు ఎలాగైనా సరే బ్రతకగలం అనేటటువంటి ధైర్యాన్ని మనం ఇవ్వాలి. ఇప్పుడు ఎవరి మీద నెట్టేస్తాం? ఇది సరే, నీట్ ఎగ్జామ్ లీక్ అయ్యింది ఓకే అనుకుందాం. లీక్ అయినా లీక్ అవ్వకపోయినా మనకి ఇదే కదా, మన చదువు అయితే అంతే కదా. ఆ పాప నీకైనా లీక్ అవ్వకపోయినా ఆ పాప రాసేటటువంటిది మార్కులు ఇన్నే వస్తాయి కదా. కాకపోతే ఇంకా సమయం వచ్చింది కాబట్టి మరికొన్ని ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం కూడా ఉండేది. కానీ ఆ పాపకి అసలు సబ్జెక్టే ఎక్కదు. కాబట్టి మనము పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్పించాలి. ఇప్పుడు సున్నితమైనటువంటి మనసుకు కలిగినటువంటి వారు పిల్లలు. ఫోన్ వద్దంటే కోపం, ఫోన్ ఎందుకనంటే కోపం, అలిగేస్తారు. అవసరమైతే ఇటువంటి పారిపోతున్నారు కొంతమంది పిల్లలు. ఈ మధ్య చూసాం కదా, ఫోన్ వద్దు అన్నందుకు ఆవిడ ఒక అమ్మాయి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ ఎక్కి ఎన్నో కిలోమీటర్లు, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించింది, అది కూడా గూడ్స్. ఆ తర్వాత మళ్ళీ ఆ పాపను పట్టుకొని పోలీసులు వీళ్ళు అందరూ తంటాలు పెడితే చివరికి వాళ్ళు తల్లిదండ్రులు చేర్చడానికి ఎంత సమయం పట్టింది, తల్లిదండ్రులకి ఎంత శ్రమ. అదృష్టం సాత్తు ఆ రోజు బ్రతికింది కాబట్టి ఓకే. ఈ మధ్య కూడా మనం చూసాం, ఒకే ఇంటికి చెందినటువంటి 3 అక్క చెల్లెళ్ళు ఫోన్ వద్దన్నారు, తల్లిదండ్రులు వద్దన్నారు అని చెప్పి పారిపోయారు. అంటే అంత సున్నితమైనటువంటి మనస్తత్వంతో పెంచుతున్నాం మనం. అలాగని అందరం కూడా ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. పిల్లలు పెంచడం అనేది ఒక పెద్ద టాస్క్, కానీ తప్పదు. మనకు వాళ్ళే లైఫ్ అన్నప్పుడు వాళ్ళని మనము అనేక విధాలుగా తీర్చిదిద్దాలి. కానీ ఒక్కదాని మీద మాత్రమే పడేసి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటే ఇలాగే జరుగుతాయి. ఈరోజు ఆ పాపను కోల్పోయినటువంటి తల్లికి తెలుసు ఆ కడుపు కోత, ఆ తండ్రికి తెలుసు మనోవేదన.